అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి వీడియో పెట్టట్లేదు కదా, సో రీజన్ ఏంటన్నది నేను చెప్దామనేసి వీడియో తీస్తున్నాను. అస్సలు హెల్త్ అయితే బాగాలేదండి నాకు. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల దగ్గు, జలుబు, ఇంకా ఫీవర్ కూడా అట్లా కంటిన్యూ వస్తూనే ఉంది. తగ్గుతూ వస్తూ ఉందన్నమాట. ఇక్కడ వాతావరణం కూడా చాలా భయంకరంగా ఉంది. అసలు చలి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉందనే చెప్పాలి. సంక్రాంతి దాటిన తర్వాత ఇంత చలి ఉంటుందని ఇప్పుడు తెలియదు నాకు. అదే ఫస్ట్ టైం అనమాట. సంక్రాంతి దాటిన తర్వాత కూడా టెంపరేచర్ చాలా డౌన్లోనే ఉందన్నమాట. చల్లగా ఉంది ఎక్కువ. సో ఇల్లంతా కూడా ఎట్లా పడితే అట్లా ఉందన్నమాట. జస్ట్ ఇప్పుడే చాయ్ పెట్టుకొని తాగేసి ఇంట్లో ఉన్న బిస్కెట్స్ మాత్రం తినేసాను. బ్రేక్ఫాస్ట్ ఏం తినబుద్ధి అవ్వలేదు. మెడిసిన్ యాంటీబయాటిక్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం అదో రకంగా డ్రౌజీగా హెవీగా ఉందన్నమాట. సో ఎక్కువ అసలు పడుకునే ఉండాలని అనిపిస్తుంది. అందులో చలి కూడా ఎక్కువ ఉంది కదా, అసలు ఏ పని చేయట్లేదన్నమాట. మొక్కలకి కూడా పట్టించుకోవడం మానేశాను. పనమ్మాయి కూడా రాలేదు మధ్యలో ఒక 4-5 రోజులు. దానికి కూడా హెల్త్ బాగోక, సో దానివల్ల అసలు మొక్కల్ని పట్టించుకునే వాళ్ళే లేదన్నట్టు అయిపోయిందనమాట. మా ప్రసాద్ గారు పాపం 2 రోజులు 3 రోజులు సెలవు తీసుకున్నారు, కానీ మధ్యలో సండే అది వచ్చినా కానీ పాపం వాళ్ళు కూడా ఎంతని చూస్తారు. మనకి బాగపోతే అసలు ఇల్లంతా కూడా అట్లాగే ఉంటుందన్నమాట. అసలు ఎలా అంటే మనకి ఫీవర్ వచ్చినా కానీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇంట్లో ఎలా పడితే అలా ఉన్నాయి అన్నీ కూడా. ఎక్కడెక్కడ ఒక్కొక్కటి ఓపుకున్నప్పుడల్లా చేసుకుంటూ కొంచెంగా చూస్తున్నాను. మొక్కలు కొన్ని అండర్ వాటరింగ్కి వెళ్ళిపోయినాయి, కొన్ని ఓవర్ వాటరింగ్కి వెళ్ళిపోయినాయి అనమాట. ఓవర్ వాటరింగ్ వెళ్ళిపోయినాయి, అట్లా పాడైపోయినాయి రూట్స్ నుంచి. సో మళ్ళీ ఏమైనా స్ప్రౌట్ వస్తాయేమో అని అనేసి కొంచెం రూట్ ఆరడానికి అన్నీ కట్ చేసి పక్కన పెట్టించాను అనమాట. పిటూనియాలు కూడా పాపం అండర్ వాటరింగ్కి వెళ్ళిపోయినాయి. నీళ్ళు పొయ్యక కొంచెం డల్గా అయిపోయినాయి అనమాట. ఒకసారి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసి అన్నీ డెడ్ ఎండ్స్ అన్నీ ఉంటాయి తీసేసి క్లీన్ చేయాలి. అండ్ బోగన్విలియా కూడా ఫ్లవరింగ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ మంచిగా చిగురు వచ్చి పువ్వులు వస్తాయి అన్నమాట. ఇవన్నీ పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి, అన్నీ ఒకటొకటి చేయాలి. బట్ ఫీవర్ వలన, వైరల్ ఫీవర్ కదా, అసలు ఓపిక లేదనమాట. అసలు ఎంతో ఒంట్లోంచి ఏదో తీసేసినట్టు ఉందన్నమాట. సో దాని గురించే వీడియోలు అయితే ఏమీ పోస్ట్ చేయట్లేదు. ఇంట్లో కూడా ఈ సోఫా దగ్గర అంతా కూడా కూర్చుని ఫీవర్తో కూర్చుని దగ్గి తుమ్మి అసలు నాకే చిరాకు అనిపించింది అనమాట. సో ఒకసారి అన్నీ తీసేసి, కుషన్ కవర్స్ అన్నీ తీసేసి ఒకసారి క్లీన్ చేసేసి శుభ్రంగా వుడ్కి ఒకసారి మనం ఎటువంటి చేత్తో పట్టుకున్నా కానీ మచ్చలు పడిపోతాయి అనమాట. సో ఆ పాలిష్ అంతా చిరాగ్గా అయిపోతుంది కదా. సో దాని గురించి అదంతా క్లీన్ చేసేసి ఒకసారి మళ్ళీ కుషన్ కవర్స్ అన్నీ చేంజ్ చేసేసి త్రోస్ అన్నీ కూడా వేసాను కదా, చలికి గమ్మున కూర్చున్నప్పుడు కప్పుకోవడానికి ఉంటాయనేసి త్రో వేస్తూ ఉంటాను అనమాట వింటర్లో. సో త్రోస్ అవన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం అంతా మళ్ళీ కొత్తవన్నీ వేసాను అనమాట, వాష్ చేసినవి. సో ఇల్లంతా కూడా కొంచెంగా మనం చేసుకోపోతే కనుక ఎలా ఉంటుందంటే ఒక డంప్ యార్డ్ లాగా అయిపోతుంది అనమాట. అన్ని చోట్ల కూడా ఎలా పడితే అలాగా. కిచెన్ కూడా అసలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇబ్బాలు చేతులతో పట్టుకున్న మచ్చలు అవన్నీ కూడా, టైల్స్ అన్నీ కూడా చాలా చిరాగ్గా అయిపోయినాయి. స్టవ్ వెనకాల బ్యాక్ స్ప్లాష్ ఉంటుంది కదా, అది ఏరియా అంతా కూడా. మనకి ఎవరైనా చేసి పెట్టేవాళ్ళు ఉంటే ఓకే, లేదంటే చాలా కష్టం అయిపోద్ది అనమాట. అయినా మనలా పడి చేసేవాళ్ళు అంటే మనమే ఉంటాం. ఇంకా ఇంట్లో అందరూ చేసేవాళ్ళు ఉండరు కదా, నాకైతే ఎవరు లేరు. ఊరికే సర్ఫేస్ క్లీనింగ్ అయితే ఓకే, పర్వాలేదు, చేసేస్తూ ఉంటారు అప్పటికప్పుడు కిచెను. నాకు బాగాలేనప్పుడు అది మా ప్రసాద్ గారు చేస్తూ ఉంటారు. బట్ మనలాగా క్లీన్ చేసేవాళ్ళు మనం ఒక్కళ్ళమే ఉంటాం. అండ్ పన్నాళ్ళకి చెప్పినా కానీ అంత బాగా చేస్తారని ఎక్కడ అసలు నేనైతే వినలేదు. అసలు మనం వాళ్ళని కూడా పడి అది చేయి ఇది చేయి అని చెప్తూ ఉండాలి. నాకు బాగోలేక ఒక మధ్యలో పని చేయమని చెప్పినా కానీ పనమ్మాయి అసలు సరిగ్గా చేసేది కాదనమాట. సో అది చేసినా కానీ వేస్ట్ అని చెప్పి, దానికి చెప్పడమే వేస్ట్ అని చెప్పేసి చెప్పేదాన్ని కాదు. ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే మధ్యలో ఇలా చేసుకుంటూ వచ్చేదాన్ని అనమాట. ఈరోజు మాత్రం మొత్తం అంతా ఫుల్గా అన్నీ తీసేసి మొత్తం నీట్గా అన్నీ తుడిచి మొత్తం క్లీన్గా పెట్టేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ, ఎన్ని రోజుల తర్వాత ఇంత క్లీన్ కిచెన్ చూస్తున్నానో అనిపించింది అనమాట. మొత్తం చిమ్నీతో సహా వెనకాల టైల్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. నేను థిన్నర్తో క్లీన్ చేస్తాను అనమాట వెనకాల బ్యాక్ స్ప్లాష్. సో మీరు ఆ వీడియో చెక్ చేస్తే కనుక మీకు తెలుస్తుంది ఎలా క్లీన్ చేయాలన్నది. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను అనమాట, బ్యాక్ స్లాష్ టైల్స్ ఎలా క్లీన్ చేయాలన్నది.
సో మొత్తం నేను నార్మల్గానే క్లీన్ చేశాను. చిమ్నీ దగ్గర మాత్రం అంతా కూడా తిన్నర్తో క్లీన్ చేశాను అనమాట. అయినా వంట కూడా దగ్గరుండి చేయక ఇట్లా ఎంత చిరాకు అయిపోయిందనమాట. కిచెను ఆ చిమ్నీ దగ్గర అంతా కూడా ఇంత చిరాకు కావటానికి రీజన్ ఏంటంటే, మనం పప్పు పెట్టినా లేకపోతే మామూలుగా అలా స్ప్లాటర్ అయ్యేది ఏదైనా పెట్టినా కానీ దాని మీద సంథింగ్ మూతన్నా ఉండాలి, లేదంటే దగ్గరనే ఉండాలి. లేకపోతే కనుక హై ఫ్లేమ్లో ఏదైనా వండితే కనుక మొత్తం అంతా అలా చీటాలు అది పడిపోయి మొత్తం నూనె మచ్చలు పడిపోతే, అలా వదిలేస్తే కనుక వెంటనే క్లీన్ చేసుకుంటే అదే రోజు అంత జిడ్డుగా అయిపోవు. నూనె ఏమవుతుందంటే ఆ రోజు కాక తర్వాత రోజు, ఆ తర్వాత రోజు అట్లా వదిలేస్తూ ఉంటే కనుక అది జిడ్డు బాగా బంకలా అయిపోతుంది అనమాట. సో దాని గురించి అంత చిరాకయింది. మధ్య మధ్యలో మా ప్రసాద్ గారు కూడా వంట చేశారు. ఆయన వంట చేశారంటే మాత్రం మొత్తం అంతా కూడా బాగా బాగా చుక్కలు పడేలా ఉంటాయన్నమాట. సో దాని గురించి నాకు అందుకే తను వంట చేస్తున్నారంటే మెయిన్ భయం వచ్చేది ఏంటంటే, మొత్తం అదంతా క్లీన్ చేసుకోలేక చావాలి తర్వాత మనం. సో అందుకే నేను ఓపిక తెచ్చుకుని ఏదో రకంగా నేనే చేసుకున్నాను అనమాట. మధ్య మధ్యలో చేశారు, అయినా సరే బాగాలేనప్పుడు ఇంకేం చేస్తారు, తప్పదు కదా. ఇప్పుడు దాని గురించి అంతా క్లీన్ చేయాల్సి తప్పకుండా చేయకపోతే కనుక ఇంక అసలు చూసే పరిస్థితుల్లో ఉండదనమాట. కంటిన్యూ మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఇలా వదిలేసినా కానీ కొంచెం వేడి నీళ్ళతో కానీ, లేకపోతే మరీ వదలకపోతే కనుక తిన్నరంటారా, తిన్నర్తో మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. లేదంటే వేడి నీళ్ళు, సర్ఫ్, వెనిగరు సొల్యూషన్ నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి. వెనిగరు, సర్ఫ్, అదే విమ్ సోప్ కానీ సర్ఫ్ కానీ, అండ్ వాటర్ ఆర్ నిమ్మ చెక్కలు మనం వాడేసిన తర్వాత ఉంటాయి కదా, ఆ నీటితోటి మనం ఈ సొల్యూషన్ చేసుకోవచ్చు అనమాట. బాయిల్ చేసిన వాటర్ అనమాట, నిమ్మ చెక్కలు బాయిల్ చేసిన వాటర్ తోటి. సో అలా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.